హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ పావని టాక్స్. నేనైతే ఈరోజు టమాటా పల్లీలు పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నా. వాటి కోసం అయితే ఫస్ట్ అయితే నేను పల్లీలను అయితే వేయించుకుంటున్నా. పల్లీలను అయితే దోరగా వేయించుకోవాలి, మరీ మాడిపోకుండా చూసుకోవాలి. చూడండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే ఫస్ట్ అయితే వేయించిన. చూడండి, ఈ పచ్చడి ఇంకా రోట్లో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే నా దగ్గర ఇప్పుడు రోల్ లేదు, చిన్న రోల్ ఉంది కాబట్టి నేనైతే మిక్సీలో అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్, మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో చేసుకోండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా పల్లీలు అయితే వేగిపోయినాయి. చూడండి, వీటిని అయితే ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా. ఇవి చల్లారేలోపు కొద్దిగా ఆయిల్ తీసుకొని నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నా. ఇప్పుడు టమాటాలు పచ్చిమిర్చి ఫ్రై చేయాలి కదా, వాటి కోసం అయితే తీసుకున్నా 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ అయితే పచ్చిమిర్చిలు 10-15 అయితే తీసుకున్నా. ఫ్రెండ్స్, మీరైతే మీకు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఇవి చిటపటలు ఆడుతుంటాయి కదా, జాగ్రత్త, పేలిపోతాయి. నేనైతే మూత పెట్టేసిన, పేలుతున్నాయి ఫ్రెండ్స్. అవి అయితే అందుకే భయం వేస్తుంది. వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. చూడండి, అవి కలర్ చేంజ్ వస్తుంటాయి కదా, అట్లయితే వేయించుకోవాలి. ఇప్పుడు అవి వేగిపోయినాక టమాటాలు అయితే వేసేసిన. వీటిని కూడా నూనెలో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నేనైతే పండు టమాటాలు తీసుకున్నా, ఎందుకంటే కచ్చాయి కంటే పండు అయితే పులుపు బాగుంటాయి, తొందరగా ఉడుకుతాయి అని చెప్పేసి అయితే పండు అయితే తీసుకున్నా. కొద్దిగా దాంట్లోకి చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నా, కొద్దిగా పసుపు, 5-6 అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నా. పొట్టు తీయకుండా వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. చూడండి, వీటిని అయితే ఫ్రై చేసి పసుపు మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టమాటాలు అయితే అప్పుడే ఉడికినాయి. చూడండి, నాటు టమాటా అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, బట్ ఇక్కడ మాకు దొరకదు కాబట్టి సిటీలో నేనైతే పండు టమాటాలు తీసుకొని అయితే చేస్తున్నా. చూడండి, కొద్దిగా ధనియాలు కొన్ని టేస్ట్ కోసం అయితే నేనైతే కొన్ని వేసుకున్నా. ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి అయితే మా అమ్మ చేస్తుంటే చూసిన, అత్తమ్మ చేస్తుంటే చూసిన. నేనైతే ఈరోజు అసలు బెండకాయ కర్రీ వండుదాం అనుకున్నా. మా ఆయన వచ్చేసి టమాటా చట్నీ చేయవా అని అడిగిండు. మొన్ననే పుదీనా చట్నీ చేసిన కదా, మళ్ళీ వద్దని చెప్తే ఏం కాదు చేయమని చెప్తే నేనైతే పచ్చడి అయితే చేస్తున్నా. ఇంకా ఆయనకు కూరల కంటే పచ్చళ్ళే చాలా ఇష్టం. ఇంకా అందుకే వీటిని అయితే ఇప్పుడు మిక్సీ పడతా. ఫ్రెండ్స్, చూడండి, ఫస్ట్ అయితే పల్లీలను అయితే మిక్సీ పడుతున్నాయి, ఎందుకంటే తర్వాత ఇవి మళ్ళీ టమాటాలు మిక్సీ పట్టినాక ఇవి గ్రైండ్ కావు కదా. ఫస్ట్ అయితే పల్లీలను అయితే మిక్సీ పడుతున్నా. కొంతమంది పొట్టు తీసుకుంటారు, మీ ఇష్టం. నేనైతే పొట్టు అయితే తీస్తలేను, నేనైతే మిక్సీ పడుతున్నా. చూడండి, మెత్తగా అయిపోయింది. దీంట్లోకి అయితే ఇప్పుడు టమాటాలు ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేస్తున్నా. దీన్నైతే ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నా. దీంట్లోకి అయితే కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసేసిన. చూడండి, చాలా మంచిగా అయింది చట్నీ అయితే. దీన్ని అయితే ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దాం, లోపల ఏమన్నా టమాటాలు కనుక మిగిలిపోయినాయేమో. ఏం లేవు ఫ్రెండ్స్, మంచిగా అయిపోయింది. చూడండి, దీన్నైతే ఇట్లనే తీసుకోవచ్చు, లేకపోతే కొంతమంది అయితే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే పోపుకి వేస్తున్నా ఇప్పుడు దీన్ని. మా అమ్మ చేసినప్పుడు అయితే మేమైతే ఇట్లనే తినేది, కాకపోతే నేనైతే ఇప్పుడు పోపుకి చేస్తున్నా. చూడండి, ఇందాక ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి టమాటాలు పచ్చిమిర్చి నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకుంటున్నా.
ఒకటే టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నా. చూడండి, దీంట్లోకి కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొన్ని మినప్పప్పు, కొంచెం శనగపప్పు. పప్పులు ఉంటే బాగుంటుంది. నా దగ్గర కరివేపాకు అవైలబుల్లో లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అయిపోయింది. అందుకే నేనైతే కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నా. మీరు కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా తీసుకోవచ్చు. అంతే, ఇంకా చట్నీ తీసి పోపులో వేసుకోవడమే. సారీ ఫ్రెండ్స్, ఇందాక నేనైతే గ్రైండ్ చేసేటప్పుడు అయితే ఉప్పు మర్చిపోయినా. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసిన ఉప్పు వేసి. చూడండి, చట్నీని పోపులో వేసి కలుపుకోవడం. ఇంకా పోపులో వేయగానే స్టవ్ ఆఫ్ చేయకుండా ఒకసారి కలిసిపోయేటట్టు ఇట్లా ఆయిల్ కలిసేటట్టు అయితే కలపండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.